పొంగులేటిపై సురేఖ సీతక్క గుస్సా. ఆయన అతిజోక్యంపై ఆ ఇద్దరు మంత్రుల అసంతృప్తి. ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై పొంగులేటి సమీక్షకు డుమ్మ. ఎంపీ బలరాం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గైహాజరు. అసలు వరంగల్ మీద పొంగులేటి పెత్తనం ఏందో అర్థమైతలేదు. సురేఖ గారు వరంగల్లో పెద్ద మాస్ లీడర్. ఒకప్పుడు 2004లోనే వరంగల్లో సురేఖ గారు కావచ్చు, కొండమురళి గారు కావచ్చు ఆ ప్రాంతాన్ని శాసించిండ్రు. అంతేకాకుండా కడియం శ్రీహరి గారు 1995 నుండి ఒక దళిత పెద్ద లీడర్గా ఉన్నాడు అక్కడ. ఇటు చూస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఒక పెద్ద లీడర్గా ఉన్నారు. వరంగల్ లీడర్లే ఇతర జిల్లాలను శాసించేటోళ్ళుగా ఉండే. ఆయనను తీసుకొచ్చి వరంగల్ మీద రుద్ది ఇట్లా వరంగల్ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తానట. పొంగులేటి మీద సీతక్కను సురేఖ మస్తు కోపంగా ఉన్నారట. ఎందుకంటే పాపం వీళ్ళకి రావాల్సినవి అన్నీ ఆయనే దోసుకపోతాడని. మరి కాంట్రాక్టర్ ఆయనకే పోతున్నాయి, వాటాలు ఆయనకే పోతున్నాయి, అన్నీ ఆయనకే పోతున్నాయి అనేది వాళ్ళ అసంతృప్తి ఏమో. వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే ఇప్పుడు 12 స్థానాల్లో కూడా గట్టి లీడర్ కనబడతలేడు వరంగల్లో. ఒక్క గట్టి లీడర్ కనబడతలేడు. పలానా ఆయన దగ్గర కూరుకుతే సమస్య పరిష్కారం అయితే అనే లీడరే లేడు వరంగల్. వరంగల్ అనే ఎందుకు అసలు రాష్ట్రంలోనే కనబడతలేరు. ఎవరి దగ్గరికి పోతే పనులు జరుగుతాయి కూడా తెలియని పరిస్థితి దాపురించింది. అక్కడ తీసుకొచ్చింది. మొత్తానికైతే కాంగ్రెస్లో కుంపట్లు మొదలైనవి, గొడవలు మొదలైనవి. అధికారం వచ్చిన నెల రోజుల నుండే మంత్రుల మధ్య సయోధ్య లేదు, ఎమ్మెల్యేలతోటి సమన్వయం లేదు, ఒకరికోలు తిట్టుకోడు, ఒకరికోలు గొడవలు. ఈ నిధులు మాకు కావాలంటే ఆ టెండర్లు మాకు కావాలి, ఆ కాంట్రాక్టులు మాకు కావాలి. ఇవే లొల్లి జరుగుతుంది వీళ్ళ మధ్య.